ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రైమింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత ఈ కులం బోర్డులతో ఆ ప్రైమింగ్ని ఎలా వాడుకుంటున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత ఆ ప్రైమింగ్ అనే దోపిడీ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎట్లనో చెప్పే ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా వినండి. సో నేను ఇంతకుముందు చెప్పిన వీడియోల ప్రకారం అదే స్టోరీ ఒకసారి చెప్తా. అంతకుముందు ఉన్న స్టోరీలో యాక్చువల్ ప్రైమింగ్ స్టోరీ ఉంటుంది. అందులో ఏమని ఉంటుంది, ఒక అమెరికన్ వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆ దేశానికి అమెరికాకి ఒక చైనా వాడు కొత్తగా ఎంటర్ అవుతాడు. అయితే వాడికి వీని గురించి మొత్తం తెలుసు. వీని హ్యాబిట్స్, వీడు బెట్ కట్టే లక్షణాలు ఉన్నాయి, వీనికి అన్ని హ్యాబిట్స్ ఉన్నాయని తెలుసు. వాని గురించి వాడు స్టడీ చేసాడు. ఆ పర్సన్ గురించి స్టడీ చేసినాక వీడు బెట్ కడతాడని ఏం చేస్తారంటే, వాడు బెట్ కట్టేలాగా వాని చేత టెంప్టింగ్ చేసి ఒక ప్లేస్లో వాళ్ళ దగ్గర కలిసినప్పుడు వాడిని టెంప్ట్ చేసి వాని చేత బెట్ వేయించుకుంటాడు. ఏమని బెట్ వేస్తారంటే, ఒక 20 మంది ప్లేయర్స్ గ్రౌండ్లో ఉంటారు, బయట ఉంటాడు. సో 20 మంది ప్లేయర్లో నువ్వు ఏదైనా ఒక నెంబర్ చూస్ చేసుకో, ఆ నెంబరు నేను చెప్తా నీకు అని బెట్ చేస్తాడు. బెట్ చేస్తే అట్టట్లో దెర్ ఆర్ 20 మెంబర్స్ ప్లేయర్స్ ఉన్నారు. అందులో నేను ఒక నెంబర్ తీసుకుంటే నీకు ప్రాబబిలిటీ ఎంత? ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఈవెన్ ఇట్స్ అ 5% ప్రాబబిలిటీ. సో నువ్వు చెప్పలేవు. సో $1 million, ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్. డెఫినెట్లీగా నువ్వు చెప్పలేవు, నేనే గెలుస్తా అనుకుని చైనా వాడు బెట్ కడతాడు. బెట్ కడితే వాడు ఆ బెట్ కట్టిన తర్వాత ఆ చైనా వాడు చైనా వాడు నెంబర్ తీసేటప్పటికి వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ అందరికి కూడా డౌట్ వస్తుంది, ఎట్లా చెప్పగలుగుతాడు అనుకున్నాం. కానీ హింట్ వస్తుంది, ఓకే ఈడేదో గేమ్ ప్లే చేస్తున్నాడు అని చెప్పి అమెరికా వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా ఒక హింట్ వస్తుంది. సో అయితే వాడు కరెక్ట్గా ఆ టీషర్ట్ తీయబోయే నెంబరు 55 ఉంటుందని వీడు చెప్తాడు. అట్లా చెప్పిండు అంటే తీయంగానే పాపం వాడి అంతవరదాకా హ్యాపీగా ఉన్న చైనా వాడు ఒక్కసారిగా సాడ్ అయిపోతాడు. ఎందుకంటే నేను లోపల అనుకున్న నెంబర్ని వీడు ఎట్లా చెప్పిండు అని చెప్పేసి పాపం వాడు ఓడిపోతాడు. $1 million నష్టపోతాడు. అది స్టోరీ. అయితే దీని వెనకాల ప్రైమింగ్ అనే ప్రిన్సిపల్ వాడు వాడిండు, అమెరికా వాడు. అది ఎట్లా వాడిండు అంటే, వాడు ఏం చేసిండంటే, ఈ చైనా వాడు అమెరికాలో కాలు పెట్టినప్పటి నుంచి చుట్టూ వాడు కార్ ఎక్కినా, వాడు హోటల్ తీసుకున్నా, వాడికి ఏ మ్యూజిక్ వినబడ్డా అన్నిట్లలో 55 ఉండేలాగా వాడు ముందు నుంచే ప్లాన్ చేసిండు. అంటే ప్రతి చోట వానికి 55 నెంబర్ మాత్రమే చూపెట్టిండు. వాడు నడుచుకుంటూ పోతుంటే కొంతమంది బోర్డులు పట్టుకొని నిలబడతారు వితౌట్ రీజన్ 55 అని. సో ఆ 55 అనే బోర్డుని పట్టుకోవడం వల్ల వాడు ఏమైందంటే, వాడు ఉన్న 1-2 డేస్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా ఆ 55 అనే నెంబర్ వాడు చూడడం వల్ల వానికి ఆ 55 నెంబర్ అనేది ఒక ఫెమిలియారిటీ, అంటే ఒక నోటెడ్ అయిపోయింది వానికి. నెంబర్ అంటే వాడికి ఒక 55 అన్నట్టుగా వానికి అది ఎట్లిపోయింది. మనకి అది ఏమనిపిస్తుంది అంటే, ఇదేదో నాకు దేవుడు ఇచ్చిన నెంబర్, నాకు ఎక్కడ కనబడ్డ నెంబర్, ప్రతి చోట కానీ దేవుడు నాకు ఇది ముందే చెప్తున్నాడు అని వాడు ఫీల్ అయిపోతాడు. వాడు అనుకొని దేవుడు అందుకే చూపిస్తున్నాడు నాకేమో అని ఏదో అనుకుంటాడు. వాడు లాజిక్ ఏదో పెట్టుకుంటాడు, వాడు ఏదో లాజిక్ తయారు చేసుకుంటాడు. సో అది వాడు కావాలని చేసింది కాబట్టి వానికి తెలుసు, వీనికి నేను కంటిన్యూస్గా ప్రతి చోట నేను 55 అనే నెంబర్ని నేను చూపెట్టిన కాబట్టి వీడు ఎట్లయినా కూడా 55 నెంబరే చూస్ చేసుకుంటాడు అనుకున్నాడు. వాడు 55 నెంబర్ చూస్ చేసుకున్నాడు. వాడు ఓడిపోయిండు, వీడు గెలిచిండు. అది ప్రైమింగ్. సో ప్రైమింగ్ ఎట్లా వర్క్ అవుతుందో అర్థమైంది కదా. అంటే ఏదైనా ఒక ఇమేజ్ కానీ, ఒక కలర్ కానీ, ఒక వర్డ్ కానీ మీరు కాన్స్టెంట్గా కంటిన్యూస్గా చూసినప్పుడు దాని ఆటోమేటిక్గా అదేదో గ్రేట్ అనో, లేకపోతే అదేదో కరెక్ట్ అనో, లేకపోతే దాని మీద ఏదో ఒక లాజిక్ మీకు తెలియకుండా అన్కాన్షియస్గా మీ మైండ్లో బిల్డప్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ప్రైమింగ్. అదే ఇప్పుడు కొంతమంది దేవుడిని నమ్మిన వాళ్ళు అనుకున్న వాళ్ళు దేవుడే చేసినట్టు అనిపిస్తుంది. ఏ మతపోడు ఆ మతపు దేవుడే రైట్ అని, ఎందుకంటే వాళ్ళు అదని కంటిన్యూస్గా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. అదే కాకుండా మనం ఒక టార్గెట్ అచీవ్ చేయాలనుకున్న ఏదనుకున్నా మనకి ఇది చాలా తెలిసిందే ఇది. సో చాలా వరకు అందరికీ మనం ఎటు సైడ్ ప్రైమింగ్ మనల్ని మనం చేసుకుంటే మన లైఫ్ అటు సైడే వెళ్తుంది. మనకు మంచి జరుగుతుంది అనుకుంటూ ఉంటే మంచి జరుగుతూ ఉంటుంది. సమ్ కైండ్ ఆఫ్ లైక్ దట్, బట్ దిస్ ఈజ్ టోటల్లీ స్క్రిప్టెడ్. ఒక మనిషిని అందుకే ఎటైనా మార్చవచ్చు వాతావరణాన్ని బట్టి అంటారు అందుకే.
సో ఇప్పుడు మన బ్యాక్ టు మన తెలుగు పీపుల్కి వద్దాం. మనకు మనకు పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఎటు చూసినా రెడ్డి 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 అనే వర్డ్స్ అయిపోయినాయి ఇప్పుడు. సో ఈ టైంలో రెడ్డి 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 అనే వర్డ్స్ అయిపోవడం వల్ల పీపుల్లో పొలిటీషియన్ని చూస్ చేసుకోవాలంటే అరే అన్ని చోట్ల ఎంతమంది ఎమ్మెల్యే రెడ్డి ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ రెడ్డి ఉన్నాడు, సో రెడ్డి అంటేనే కరెక్ట్ ఏమో అండ్ వాళ్ళే కరెక్ట్ ఏమో, వాళ్ళే రాజకీయ నాయకులేమో అని ఒక అన్కాన్షియస్ లాజిక్ బిల్డ్ అయింది. అంటే వాడు ఎట్లా ఉన్నా సరే, వాడు ఎంత చెత్తగాడైనా సరే వాడిని ఒక నాయకుడిగా ఒప్పుకోవడం, ప్రతి ఒక్కరిని గెలిపించడం, అట్లే ఉంటారు అనుకోవడం, మనకు మనం సర్ది పెట్టుకోవడం, మన బతికింతే, మన వృత్తి ఇంతే అనుకోవడం. ఏ దేశంలో అయినా అందరూ సిటిజన్స్ ఉంటారు, ఇట్లా వృత్తులు కులాలు ఉండవు. సిటిజన్స్ ఎవరైనా దాన్ని నామినేట్ చేసుకుంటారు, ఎవ్రీ వన్ ఈజ్ అ లీడర్. సో వాడు కంటెస్ట్ చేస్తారు. అక్కడ ఏంటంటే అందరు మనుషులు ఒకే తిరుగుంటారు. కానీ మన దగ్గర ఏమైందంటే వీడు కావాలని అవసరం ఉన్నా లేకపోయినా వానికి కదా రెడ్డి అని 55 నెంబర్ చూపెట్టినట్టు మనకు అవసరం ఉన్నా లేకున్నా మన సర్కిల్లో ఒక రెడ్డి అని వస్తాడు. లేకపోతే బయట ఎడన్నా పోతే రోడ్డు మీద రెడ్డి అని బోర్డు కనబడుతుంది. ఇంకొక దగ్గర పోతే ఇంకోటి ఊరి పేరు సంగారెడ్డి అంటాడు, ఇంకోటి రంగారెడ్డి అంటాడు. సినిమాలు రంగారెడ్డి, ఇవి సినిమాలు రెడ్డి అని. దీనివల్ల ఏమైందంటే కంప్లీట్గా ప్రజలు రెడ్డి అనే వర్డ్కు ప్రైమింగ్ చేయబడ్డారు. అందుకే తెలంగాణలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా మన బీసీ అంటే నార్మల్గా తోకలు లేని వాళ్ళు లీడర్స్ బాగా వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే ఈ రెడ్డి అనే వర్డ్ ప్రైమింగ్ పెరిగిపోతూ, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నుంచి అంతా రెడ్లందరికీ ఈ వీటిలన్నిట్లో రావడం, పదవులు రావడం, రియల్ ఎస్టేట్లు పెరగడం, బిజినెస్లు పెరగడం, పొలిటిక్స్ అవడం ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది అది. ఎందుకంటే పీపుల్ అట్లనే ఓటేస్తున్నారు ప్రైమింగ్ అవ్వకుండా. ఓకే, సో అది దాని సీక్రెట్ అది. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది కదా మీకు అర్థమైంది కదా. అంటే రెడ్డి అనే వర్డ్ ప్రతి చోట చూపెట్టడం వల్ల కూడా ప్రైమింగ్ అయిపోయి ఓట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, దోపిడీ ఎంత పర్సంటేజో ఎట్లుంటుందో చెప్తాం. ఒక 100 గ్రూపులు ఉన్నాయి, ఒక్కో గ్రూప్లో 10 మంది ఉన్నారు, ఒక్కొక్క ఏరియాలో ఉన్నారు. అంటే రకరకాల ఏరియాలలో 10 మంది, ప్రతి గ్రూప్లో ఒక రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు కమ్మూళ్ళు అంటే వాళ్ళ కులగజ్జున్న ఒక సైడ్ ఉంటారు, కానీ వీళ్ళు అట్లా కాదు, మన లోపట ఉంటారు. సో నీకు ఆ ఎగ్జాంపుల్లో కూడా చైనా వాడి ఎగ్జాంపుల్లో వాడు ఎటు పోతున్నా కూడా పని లేకుండా కొంతమంది 55 నెంబర్ పట్టుకుంటారు. ఇక్కడ కూడా వీనికి అవసరం ఉన్నా లేకున్నా వీడు మెడలో రెడ్డి అనే బోర్డు వేసుకుంటాం. బోర్డు డైరెక్ట్గా వేసుకోకపోయినా పేరెంట్కి పేరు చెప్పమంటే రెడ్డి, సంతకం పెట్టామంటే రెడ్డి, బిజినెస్ పెట్టుకోమారంటే రెడ్డి, ఏదైనా రెడ్డి అని పెట్టుకుని ఉంటారు వాడు. సో వాడు మన ఫ్రెండ్ సర్కిల్లోకి వస్తారు, మళ్ళీ మంచిగా తీయగా మాట్లాడుకుంటూ వస్తారు. వాడి పని వాడు చేసుకుంటాడు, అక్కడ బోర్డు పట్టుకున్నాను లెక్క, వానికి మీకు సంబంధం లేకపోయింది. వాడు ఎందుకు బోర్డు పట్టుకున్నాడో వానికి తెలియదు 55ని, వీడు ఎందుకు కులం బోర్డు పెట్టుకున్నాడో వీనికి తెలియదు. బేసికల్గా పెట్టుకున్నారు కదా. పెట్టుకుంటే ఏదో ఒక స్క్రిప్ట్ ఉంది దీని వెనకాల వాళ్ళు బాగుపడాలని, కానీ అది మన తర్వాత చెప్తా. సో పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, వాడు పని వాడు చేసుకుంటాడు. నా ఫ్రెండ్ ఉన్నాడా, మంచి నా రూమ్మేట్ ఉన్నాడా రెడ్డి, ఇంతకుముందు ఇట్లా మనం అనుకుంటూ ఉంటాం. మంచి ఇది అది అనుకుంటాం. అందరూ మనం మంచోళ్ళే మనుషులు అన్నాక. సో ఇట్లా అనుకుంటున్నాం మనం. సో ఏమవుతుంది, ఇప్పుడు ఇట్లే ఉందాం, 100 గ్రూపులు ఉన్నాయి కదా, టాపిక్ వద్దాం. 10 మంది ఒక గ్రూపు, రెండో గ్రూప్ ఉంది. ఈ 10 మందిలో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. వాళ్ళు ఒకటి వ్యాపారాలు అక్కడ బాగానే నడుస్తున్నాయి. కానీ ఇందులో ఈ 10 మందిలో ఉన్న ఫస్ట్ 1 గ్రూప్లో నుంచి సెకండ్ గ్రూప్లోకి ఒకడు పోయినప్పుడు, అంటే ఎవడైనా ఒకడు, సో వాడు ఆటోమేటిక్గా సెకండ్ గ్రూప్లో వానికి ఎవరు తెలియదు ఆ ఏరియాలో. అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది, అరే అటు ఇటు చూస్తాడు, చుట్టూ 10 మంది ఉంటారు, ఎవడి మొహం వాడు తెలిసినట్టు అనిపించేది. కానీ ఒక్కడిది మాత్రం వాడు మెడలో బోర్డు వేసుకొని ఉంటుంది, ఏమని రెడ్డి అని. అరే ఈడెవడో నా ఫ్రెండ్ కానీ లెక్కున్నాడు, సేమ్ అదే రకమైన నా రిలేషన్ ఎట్లుందో వీని దగ్గర అదే కంటిన్యూ అవుద్ది అనుకుంటా. రిస్క్ ఎందుకు, అనుకంటే మంచోళ్ళు అక్కడ ఉండొచ్చు, కానీ వీడు నాకు తెలుసు ఐ కెన్ మేనేజ్ విత్ అని చెప్పేసి మన దగ్గరికి వెళ్తాడు. అదొక రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకో. మన దగ్గరికి వెళ్తే 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఇల్లు కొంటాడు. వానికి రిఫరెన్స్ కోసం ఈయన పట్టుకపోతాడు ఫస్ట్ గ్రూప్లో ఉన్నాను. అరే నాకు దోస్తున్నాడు, అరే మా ఫ్రెండ్ కూడా రెడ్డే అంటాడు, పోతాడు రెడ్డి అని, మా ఫ్రెండ్ కూడా రెడ్డే సార్ అంటాడు. వానికి రెడ్డోనికి వానికి బిజినెస్, వాని ఏమంది అవునా మీరు రెడ్లా అంటాడు. అనగానే వీని అంటాడు, వీని కస్టమర్ దగ్గర నుంచి పైసలు దొక్కుతాడు, 1 కోటి రూపాయలు ఫ్లాట్ అయిపోయి సేల్. మిగతా అందరు తెల్ల మొహాలు వేసుకోవాలి మనకు తెలియకుండా. సో అట్లా సరే 10 మందిలో 5గురు రెడ్డోని దగ్గర పోయిన, 5గురు మిగతా వాళ్ళ దగ్గర పోయిన అనుకున్నాం. అట్లా అన్ని గ్రూపులు లెక్కేసుకుంటూ పోతుంటే
మొత్తం ఎంతమంది 100 గ్రూపులకి 100 మంది రెడ్లు. వచ్చిన కస్టమర్లు ఎంతమంది అన్నిట్లలో సగం వేసుకుంటాయి. ఈవెన్ రెడ్డి అంటాడు, రెడ్డి అడిగి పోతాడు, పోకపోయినా వాళ్ళని కూడా 50% వేసుకుంటాను నేను. అందరు పోతారని అనుకోండి. సో ఏమవుతుంది, సో 500 మెంబర్స్ 1000లో 100 మెంబర్స్ దగ్గర పోయింది అంటే వాడికి 1%కి 5x కస్టమర్స్ వచ్చాయి ప్రపోర్షనల్గా. మరి మన మిగతా వాళ్ళకి మిగతా ఉన్న 900 మందికి వచ్చిన కస్టమర్స్ 500 అంటే దగ్గర 500/900 0.5 వస్తుంది. అంటే వీనికి 0.5 కస్టమర్స్ వస్తే వానికి 5 కస్టమర్స్, అంటే వానికి 500% కస్టమర్స్, వీనికి 5% కస్టమర్స్. అర్థమైందా? మొత్తానికి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 10 times. వీనికి 50% కస్టమర్స్. 0.5 అంటే మొత్తానికి 500% 10 times మోర్ కస్టమర్స్ వానికి వచ్చి. సో ఇది దీని లెక్క, ఇంత పెద్ద లెక్క ఉన్నది. సో అందువల్ల వీళ్ళ వ్యాపారాలు పెరుగుతాయి. వ్యాపారాలు పెరిగిన తర్వాత ఏం చేస్తారు, వాడు డబ్బులు వాడు పాలిటిక్స్లో పెడతాడు, దేనిలో అదే బిజినెస్ కూడా పెద్దగా పెడతాడు. సో మన పని ఆయనతో పోతుంది, ఉన్నది క్లోజ్ చేసుకొని పోవాలి. ఎందుకే ఈ ఐటీ జాబ్స్ ఇవన్నీ లేకముందు మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. మొత్తం అంతా డబ్బు అంతా వాళ్ళ దగ్గర ఉండదు. దానికి రీజన్ ఏంది? ఈ ప్రైమింగ్ ఇస్ ద కారణం. సో ఇట్లా వచ్చిన దాని నుంచి మనల్ని మనం కాపాడుకునేది ఎట్లా? థర్డ్ స్టెప్, కాపాడుకోవాలంటే మన ఏరియాలో ఒక్కొక్క గ్రూప్లో ఆ రెడ్డి అంటోని తీసి అవతలు దెబ్బేయాలి. 100 గ్రూపులు కదా. సో అప్పుడు ఏమవుతుంది, మన దగ్గరకు వచ్చినట్టు మన దగ్గర నుంచే కొనుక్కోవాల్సింది. సో అప్పుడు మనకు వచ్చే రెవెన్యూ మనకే వస్తుంది. అదే వాని గ్రూపులు వాళ్ళు ఎట్లా పోతారు అనుకుంటే, వాళ్ళే 100 మంది కాబట్టి 10 గ్రూపులు ఇస్తే వాళ్ళ 10 గ్రూపులకు సపరేట్ జిల్లాలు అనుకో, సపరేట్ తాలూకాలు అనుకో, వాళ్ళ కస్టమర్స్ వాళ్ళకే ఉంటారు. కడపలో వచ్చినట్టు, రాయలసీమలో వచ్చినట్టు వస్తారు. కానీ మన దగ్గర అందుకే నువ్వు గమనించడం లేదు, కమ్మాస్ అంతా ఒక్క దగ్గర ఉన్న వాళ్ళు బాగుంటారేమో, కానీ రెడ్డిస్ అందరూ ఒక దగ్గర ఎక్కడ బాగుండరు. వాళ్ళ పాపులేషన్ ఎక్కడున్నా అడక తినడమే ఉంటుంది. అండ్ వాళ్ళదిగా మిగతా వాళ్ళందరూ దారుణంగా ఉంటారు, వీళ్ళు మాత్రం రిచ్గా ఉంటారు. వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర మాత్రం అది బ్యాక్వర్డే. వాళ్ళు మన తెలంగాణలో మంచిగా తక్కువ పాపులేషన్, బీసీ పాపులేషన్ ఎక్కువ ఉన్న చోటల్లో వచ్చి చేరుతుంటారు అన్ని పదవులు. ఎందుకంటే మనకు తెలియకుండా రెడ్డి అనే ఒక ప్రైమింగ్ అయిపోయింది కాబట్టి జనాలు వాళ్ళకి ఈజీగా ఓటేయడం, వాళ్ళు ఈజీగా దెబ్బడం, పట్టుకోవడం, పెద్ద పెద్ద ఫంక్షనల్ రెడ్డి అని పెట్టుకోవడం, అన్నిటికీ మనం కస్టమర్లుగా వెళ్ళిపోవడం. మనకు తెలియకుండానే, ఇది మనం కావాలని చేస్తలేం, మనకు తెలియకుండానే మనల్ని మోసం చేస్తున్నది. అది అనే ప్రైమింగ్ అంటే. ప్రైమింగ్ ఈజ్ ఎ డార్క్ సైకాలజీ కాన్సెప్ట్, చీకటి దందా. అర్థమైంది అనుకుంటా. దయచేసి అర్థం చేసుకోండి, ఇట్లాంటి వాళ్ళని దూరం కొట్టండి. అప్పుడు మీకు మీ వ్యాపారాలు మీకు నిలబడతాయి, మీ ఓట్లు మీకు వస్తాయి, మీరు పొలిటీషియన్కి గెలుస్తారు. అదే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గా నేను కాకినాడలో జేఎన్టీ చదువుకున్నప్పుడు అక్కడ ఆదిత్య జూనియర్ కాలేజ్ అని ఒకటి ఉండేది. అది ఒక్కటే వాళ్ళది రెడ్డి, మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా వేరే వాళ్ళే ఉండేది కాలేజ్లో. అందులో అటెండర్ దగ్గర నుంచి దాని ఎండి వరకు అంత రెడ్డియే. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ రెడ్లను వేరు చేస్తే ఆడ కులగా జక్కో కాబట్టి వేరు చేసినప్పుడు అక్కడ మొత్తం వాళ్ళు ఒక్క పని వాళ్ళు చేసుకోవాల్సింది ఆ పరిస్థితి. ఇంకా తప్ప వాడు అక్కడ ఎమ్మెల్యే కాడు, వాడు ఎంపీ కాడు, అక్కడ వాడు బిజినెస్లు చేయలేడు, వాడు ఏమి చేయలేడు, ఏదో ఒకటే చేసుకోగలుగుతాడు. సో మనం కూడా దయచేసి ఈ రెడ్లని వాళ్ళ వరకు వాళ్ళకే లిమిట్ చేద్దాం. ఈ దొంగ నాటకాలు అనుకుంటామా, వీటిని దొంగ తెలివి అనుకుంటామా, లేకపోతే ఈ చీకటి సైకాలజీ అనుకుంటామా, డార్క్ సైకాలజీ ప్యాటర్న్స్, వీటిని అర్థం చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర కులగజ్జి ఉండదు, మనం ఎవరి దగ్గరికైనా నమ్మి ఈజీగా పోతాం. అదే మన మంచితనమే వానికి పెట్టుబడి. అదే ఆంధ్రాకు పోతే వాడి పప్పులు ఉడకాయి, అక్కడ ఎవరిని కులపోడు వానికే చేసుకుంటాడు. సో అది మంచి అని నేను అంటలేను, మనకంటే మాత్రం అది బెటర్ అనిపిస్తున్నా. దానిలో ఏంటంటే ఒక మనిషికి ఇంకో మనిషికి కష్టం వచ్చినప్పుడు వాడు పట్టించుకోడు, వాడేదో కుక్కనో జంతువు అనడం చూస్తాడు వాడు. కానీ మన దగ్గర కొంచెం మనకు మానవత్వం, మనం ఎవరైనా మనుషులుగా ఆలోచిస్తాం, దగ్గరికి పోతాం. కానీ మన లోపల ఉన్న ఈ చీకటి దోపిడిని, మన మీద జరుగుతున్న ఈ చీకటి దోపిడిని, కులం బోర్డుల పేరుతో, దీనికి కులానికి సంబంధం లేదు. ఇప్పుడు రెడ్డి అని పెట్టుకునే వాళ్ళలో నేను చిన్నగా ఉన్నప్పుడు 4% ఉండేది, రాజశేఖర్ రెడ్డి టైంకి వాళ్ళు 8% అన్నారు, ఇప్పుడు 15% అన్నారు. ఎట్లా పెరుగుతున్నారంటే మిగతా వాళ్ళు అందులోకి మైగ్రేట్ అవుతున్నారు. ప్రతి ఒక్కడు రెడ్డి అని పెట్టుకున్న ప్రతి ఒక్కరికి పొలిటికల్ పొజిషన్స్ అన్నీ వస్తాయి, కాంట్రాక్ట్లు అన్నీ వస్తాయి, ఏదో ఒకటి వస్తుంది. వాడు మెల్లమెల్లగా ఇంకెందుకు ఆ కులం చెప్పుకోవాలని మెల్లమెల్లగా వాడు రెడ్డి అని రాసుకుంటున్నారు, వాళ్ళు రెడ్డి. సో మొత్తానికి మనం ఎర్రిపుకులం అవుతున్నాం. దయచేసి మనల్ని మనం కాపాడుకోండి. దీని మీద మనం చట్టం చేయించుకునేంత వరకు, నాకు వీలైనంత వరకు, నేను ఒకవేళ నాకు జాబ్ వదిలేసి రాగలిగితే నేను వెళ్ళి కోర్టులో కేసు వేసినా మనల్ని మనం రక్షించుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.